our channel K Knowledge G gives V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 25వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రతి ఏటా ఎంత శాతం వృద్ధి చెందుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రతి ఏటా ఎంత శాతం వృద్ధి చెందుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి ఆన్సర్ 2.8%. గమనిక, కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ ఉన్నారు. అలాగే కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రిగా చంద్రశేఖర్ గారు ఉన్నారు. నెక్స్ట్ రెండవ ప్రశ్న, కామన్వెల్త్ దినోత్సవంను ఏ రోజు జరుపుకుంటారు? కామన్వెల్త్ దినోత్సవంను ఏ రోజు జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ మే 24వ తేదీ నాడు. నెక్స్ట్ మూడవ ప్రశ్న, ఇటీవల ఏ ఐఐటిలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేరు మీద మాస్ట్రో ఇళయరాజా సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ను ప్రారంభించారు? దీనికి ఆన్సర్ ఐఐటి మద్రాసులో. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, భారతీయ రైల్వే యొక్క ఎగుమతి విభాగం రైట్స్ RITES రైట్స్ 200 బ్రాడ్ గేజ్ ప్యాసింజర్ క్యారేజీలను అందించడానికి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? భారతీయ రైల్వే యొక్క ఎగుమతి విభాగం RITES రైట్స్ 200 బ్రాడ్ గేజ్ ప్యాసింజర్ క్యారేజీలను అందించడానికి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? దీనికి ఆన్సర్ బంగ్లాదేశ్తో. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన సువర్ణభూమి ఎయిర్పోర్ట్ ఎక్కడ కలదు? ఇటీవల వార్తల్లో నిలిచిన సువర్ణభూమి ఎయిర్పోర్ట్ ఎక్కడ కలదు? దీనికి ఆన్సర్ థాయిలాండ్ రాజధాని అయిన బ్యాంకాక్లో కలదు. ఇటీవల లండన్ నుండి సింగపూర్ వెళ్తున్నటువంటి బోయింగ్స్ 777-300ER విమానం 37,000 అడుగుల నుండి 3 నిమిషాల్లో 31,000 అడుగుల కిందకు దిగి భారీ కుదుపులకు లోనైంది. అందువలన అత్యవసరంగా సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి ఈ ఎయిర్పోర్ట్ అనేది వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ ఆరవ ప్రశ్న, ICC T20 ప్రపంచ కప్ కోసం స్కాట్లాండ్ క్రికెట్ జట్టుకు నూతన స్పాన్సర్గా ఎన్నికైన భారతదేశ కంపెనీ ఏది? ICC T20 ప్రపంచ కప్ కోసం స్కాట్లాండ్ క్రికెట్ జట్టుకు నూతన స్పాన్సర్గా ఎన్నికైన భారతదేశ కంపెనీ ఏది? దీనికి ఆన్సర్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, నందిని. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, ఇటీవల పార్లమెంటు నూతన మరియు పాత భవనాలకు భద్రతా బాధ్యతలను ఎవరికి అప్పగించారు? దీనికి ఆన్సర్ CISFకి అప్పగించారు. నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న, యువ ఆపద మిత్ర కింద భారత స్కౌట్స్ అండ్ గైడ్స్కి చెందిన యువతకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి సేవలందించే అవకాశాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? యువ ఆపద మిత్ర అనే పేరు కింద భారత స్కౌట్స్ అండ్ గైడ్స్కి చెందిన యువతకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి సేవలందించే అవకాశాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? దీనికి ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న, వినికిడి లోపం మరియు ప్రసంగం అనగా మాటలు ఆలస్యమైన పిల్లలకు సహాయం చేయడానికి అమ్మ అనే కొత్త యాప్ను ఏ రాష్ట్రం ఇటీవల ఆవిష్కరించింది? దీనికి ఆన్సర్ తెలంగాణ రాష్ట్రంలో NIT వరంగల్ సంస్థ వారు అమ్మ యాప్ను 1 నుంచి 5 సంవత్సరాల మధ్య గల పిల్లల కోసం ప్రారంభించారు. నెక్స్ట్ 10వ ప్రశ్న, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ HPV వలన మానవుల్లో ఏ వ్యాధి సంభవిస్తుంది? దీనికి ఆన్సర్ క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 11వ ప్రశ్న, ఎవరెస్ట్ పర్వతారోహణ చేసి బేస్ క్యాంపుపై తెలంగాణ తల్లి చిత్రపటాన్ని తొలిసారిగా ఆవిష్కరించిన వారు ఎవరు? ఎవరెస్ట్ పర్వతారోహణ చేసి బేస్ క్యాంపుపై తెలంగాణ తల్లి చిత్రపటాన్ని తొలిసారిగా ఆవిష్కరించిన వారు ఎవరు? దీనికి ఆన్సర్ ఏకు చిరంజీవి, హనుమకొండకు చెందినవారు. ఓకే గాయస్,
ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.